నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. ట్రంప్ కొత్త చట్టం వేశారు. అంటే యుఎస్లో విద్యార్థుల్ని అక్కడ ఉండొద్దు, పంపించేస్తామని అంటున్నారు. అంటే చాలామంది విద్యార్థులు ఇబ్బందులు కూడా పడుతున్నారు. అసలు దీనికి కారణాలు ఏంటి? అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? తర్వాత మనం ఏమైనా ఇంకా ఇబ్బందులు పడాల్సి వస్తుందా? ఇలాంటి విషయాలని మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రవి గారు. నమస్తే అండి. నమస్తే అండి శిశిర గారు. ఇప్పుడు ట్రంప్ కొత్త చట్టం తీసుకొచ్చారు. మన విద్యార్థులు అక్కడ చాలా ఇబ్బంది కూడా పడుతున్నారు. అంటే వాళ్ళని పంపించేస్తారని కూడా అంటున్నారు. అంటే ఎలాంటి సమస్య రాబోతోంది? మరి విద్యార్థులు అక్కడ నుంచి వచ్చేస్తారా? వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించారా? ఏంటి అసలు? సో డాలర్ డ్రీమ్స్ అనేది మన తెలుగు వాళ్ళకి, మన భారతీయులకి ఎప్పటి నుంచో ఉన్నదండి. సో అంటే ఇక్కడ ఒక 8 గంటలు కష్టపడితే వచ్చే అమౌంట్తో పోలిస్తే అమెరికాలో 8 గంటలు కష్టపడితే వచ్చే అమౌంట్ చాలా ఎక్కువ. సో మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ అమెరికా వెళ్ళి అక్కడ బాగా సంపాదించుకొని కుదిరితే అక్కడ సెటిల్ అయిపోతారు. లేదంటే అక్కడ వచ్చిన డబ్బులతో ఇక్కడ అన్ని ఆస్తులు కొనుక్కొని కొంచెం వెల్గా సెటిల్ అవ్వాలనేది మన వాళ్ళ మొదటి నుంచి ప్లాన్ అండి. సో ఒక 30-40 ఏళ్ల క్రితం అలా వెళ్ళిన వాళ్ళందరూ అక్కడ దాదాపుగా బాగా సెటిల్ అయిపోయారు. సో అక్కడ చూసిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్లస్ గ్లోబలైజేషన్ తర్వాత మన వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ సంస్థల్లో చాలా కీలకంగా మారటం మొదలైంది. సో అక్కడ వెళ్ళిన వాళ్ళందరికీ ఉద్యోగాలు రావు, కొంతమందికే వస్తాయి. అయినా కూడా మన విద్యార్థులు అక్కడికి వెళ్తున్నారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మన వాళ్ళు చదువుకుని ఇక్కడ ఎంఎస్ కోసం H1B వీసా తీసుకుంటారన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళి అమెరికాలో 2 ఏళ్ల పాటు చదువుకోవచ్చు. చదువుకునేటప్పుడు ఎక్కడైతే యూనివర్సిటీలో చదువుతున్నారో ఆ యూనివర్సిటీలో ఉన్న పార్ట్ టైం ఉద్యోగాలు చేయొచ్చు. సో పార్ట్ టైం ఉద్యోగాలకి చదువుకున్నప్పుడు అయితే వారానికి 20 గంటలు చేయాలి. చదువుకోకుండా సెలవులు ఇస్తారు కదండి, సెలవులు ఇచ్చిన టైంలో వారానికి 40 గంటలు చేసుకోవచ్చు. సో దాని ద్వారా వచ్చే డబ్బులతో మనం పాకెట్ మనీ కింద లేదా రెంట్ కింద మన అవసరాల కోసం తీర్చుకోవచ్చు అనేది అది ఆ లెక్క ప్రకారమే ఉంది, H1B వీసా ప్రకారం ఉంది. అయితే మన వాళ్ళు ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత యూనివర్సిటీలో ఉద్యోగాలంటే వందలు లక్షల్లో ఉండవు కదండి, అయితే 10 ఉంటాయి 15 ఉంటాయి. మరి అలా వెళ్ళి ప్రతి ఒక్కరికి ఆ ఉద్యోగం రావాలంటే కష్టం కదా. అప్పుడు ఏం చేస్తారంటే మన వాళ్ళు ఆ యూనివర్సిటీలో ఉద్యోగాలు చేయకుండా బయట పెట్రోల్ బంకుల్లో లేకపోతే ఈ బేకరీల్లో, హోటల్స్లో వీటిల్లో పనిచేస్తారు. అక్కడ మామూలుగా అమెరికా వాళ్ళకి అంటే సొంత నేటివ్ అమెరికా వాళ్ళకి గంటకి ఒక $20 $30 చెల్లిస్తే మన వాళ్ళకి గంటకి $10 చేస్తారు. సో కాబట్టి మన వాళ్ళు చీపర్ లేబర్ కింద వస్తారన్నమాట. సో అమెరికాలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే అక్కడ ఏ పని చేసినా మీకు డిగ్నిటీ ఉంటుంది. అక్కడ ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు. కాబట్టి మన వాళ్ళు హ్యాపీగా పని చేసుకుంటారు. సో అక్కడ అమెరికా వాళ్ళతో పోలిస్తే మన వాళ్ళు చాలా తక్కువ శాలరీకే పనిచేయటం ప్లస్ బాగా పనిచేయటం, దీనివల్ల మన విద్యార్థులకి ఎప్పుడు డిమాండ్ ఉండేది. సో ఇక్కడ H1B వీసా కోసం కొంత కష్టపడి ఇంట్లో అప్పులు చేసినా కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళే సంపాదించుకుంటా, వాళ్ళే ఫీజు కట్టుకుంటా, ఇంట్లో వాళ్ళ మీద బడ్డెన్ లేకుండా చూసేవాళ్ళు. చేసేవాళ్ళు. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత మొత్తం పరిస్థితి మారిపోయింది. అక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, ప్లస్ అక్రమంగా వలస ఉండే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అమెరికా ఉండని చట్టం చేశారు ఆయన. ఆ చట్టం ప్రకారం ఏమైందంటే ఇప్పుడు ఎవరైతే పెట్రోల్ బంకుల్లో, హోటల్లో, బేకరీల్లో పనిచేస్తున్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు అధికారులు మొత్తం అమెరికా మొత్తం తిరుగుతున్నారు. ఎవరైతే ఇప్పుడు వస్తున్నారు వచ్చి నువ్వేం చదువుతున్నావు, MS చదువుతున్నావు, ప్లస్ నువ్వు ఇక్కడ 20 గంటలు చేయాలి, నువ్వు హోటల్లో ఎందుకు పని చేస్తున్నావు, వెళ్ళిపోమని చెప్తున్నారు. అట్లా యూనివర్సిటీలో చేయాలి పార్ట్ టైం జాబ్. బయట హోటల్స్లో, బేకరీల్లో, పెట్రోల్ బంకుల్లో, మెడికల్ షాపుల్లో అక్కడ చేయకూడదు. కేవలం యూనివర్సిటీలో చేయాలి. అది కూడా యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు మాత్రమే, సెలవుల్లో చదువుతున్నప్పుడే చేయాలి. సెలవుల్లో కూడా చేసుకోవచ్చు. ఒకసారి 2 years కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ మన వాళ్ళు ఇంకో 3 ఏళ్ళు ఉండే అవకాశం ఉంది. ఈ 3 ఏళ్లలో జాబ్ తెచ్చుకోవాలి. సో జాబ్ తెచ్చుకోవాలంటే జాబ్ ట్రయల్స్ చేయాలి. కానీ జాబ్ ట్రయల్స్ చేస్తా మళ్ళీ వచ్చి పెట్రోల్ బంకులో పని చేయకూడదు. సో ఆ రూల్ ఉంది. వాళ్ళకి ఇన్కమ్ ఎట్లా, అసలు ఎలా? అదే కదా ఇప్పుడు దాకా అదే జరిగింది. కానీ ట్రంప్ తీసుకొచ్చిన కొత్త చట్టం ద్వారా ఏమైందంటే ఇప్పుడు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు యూనివర్సిటీలో పనిచేయాలి, చదువు అయిపోయిన వాళ్ళు బయట కంపెనీల్లో పనిచేయాలి. సో ఇప్పుడు మన కంపెనీలో ఉద్యోగం రాని వాళ్ళు ఏం చేస్తున్నారు, పెట్రోల్ బంకుల్లో పనిచేసుకుంటున్నారు, ఎట్లా కూడా గట్టిన అయిపోతున్నారు. కానీ ట్రంప్ తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం ఇప్పుడు మన వాళ్ళు ఎవరన్నా ఒక పెట్రోల్ బంకులో పనిచేస్తే అతను పాస్పోర్ట్ తీసుకుని నీ చదువు అయిపోయింది, నువ్వు లెక్క ప్రకారం పనిచేయకూడదు కాబట్టి ఇండియా డిపోర్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, అప్పుడు పెట్రోల్ బంకులో పనిచేయకుండా కేవలం ఇంట్లోనే కూర్చోవాలి. ఇంట్లోనే కూర్చుంటే మరి పోషణ ఎలాగా? సో దీంతో ఏమైందంటే గత 2 వారాల నుంచి ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ఇండియా నుంచి డబ్బులు పంపించమని పేరెంట్స్కి ఫోన్లు వస్తున్నాయి అంట. ఎందుకంటే ఇప్పుడు మేము పని చేయలేకపోతున్నాం, మమ్మల్ని పని చేయనివ్వట్లేదు, ఒకవేళ పని చేసాము అడ్డంగా దొరికామంటే వెనక్కి పంపించేస్తారు. మరి ఎలా ఇప్పుడు? దాంతో మన విద్యార్థులు అటు జాబ్కి వెళ్ళాలో తెలియక, ప్లస్ ఇంట్లో ఉండాలి తెలియక, రేపొద్దున మళ్ళీ జాబ్ వస్తుందో తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఎంత ఇబ్బంది అంటే దాదాపుగా అమెరికాలో 11 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. అందులో దాదాపుగా 6 లక్షల మంది మన భారతీయ విద్యార్థులే ఉంటారు.
భారతీయ విద్యార్థులు ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. సో ఇప్పుడు అక్కడ ఉండాలా, వెళ్ళిపోతే అలాగా ఇప్పుడు మరి ఇంటి దగ్గర చేసిన అప్పు తీరట్లేదు, అక్కడ మరి ఇక్కడ చిన్న చేసి అక్కడ వరకు ఉన్నారు, మరి ఇన్నాళ్ళు ఉన్నదంతా వేస్ట్ అయిపోతుంది. దాంతో అటు ఏం చేయాలో తెలియట్లేదు, దీనికి సొల్యూషన్ లేదు. అంటే దీనికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు మన పేరెంట్స్ ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ కొత్త చట్టం అమల్లోకి వచ్చింది కాబట్టి మనం దాన్ని ఖచ్చితంగా ఒబే చేయాల్సిందే, అంటే మనం పాటించాల్సిందే. అయితే ఇక్కడ కొంచెం బెనిఫిట్ అంటే అది వెంటనే ఉండకపోవచ్చు, ఒక 3-4 నెలల తర్వాత స్టార్ట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేకరీలో 10 మంది ఎంప్లాయీస్ ఉంటే 10 మంది ఎంప్లాయీస్లో 7 మన భారతీయులు ఉన్నారు, మన భారతీయ విద్యార్థులు ఉన్నారు. అప్పుడు భారతీయ విద్యార్థులు ఒకేసారి 7 మంది మానేస్తే అతనికి ఆ షాప్ ఓనర్కి 7 మంది అమెరికన్స్ కావాలి. సో 7 మంది అమెరికన్స్ వీళ్ళు ఇచ్చే శాలరీకి రారు. మన వాళ్ళు గంటకి $8 $10 ఇచ్చినా పని చేస్తారు, వాళ్ళు $20 ఏమంది పని చేయరు. అక్కడ తెలుసుకున్న రేట్లు ఎక్కువ, పని చేయరు. ఇప్పుడు ఏంటంటే అక్కడ స్కేసిటీ ఆఫ్ లేబర్ అంటే ఇప్పుడు ఈ పని వాళ్ళు దొరక చాలా ఇబ్బంది పడతారు. అప్పుడు ఏమవుద్ది, వాళ్ళ ఎకానమీ మీద దాని ఎఫెక్ట్ అవుద్ది. ఈ ఎఫెక్ట్ తెలియడానికి దాదాపు 6 నెలలు పట్టచ్చు. ఈ లోపుగా నాకు తెలిసి ఈ చట్టం గురించి ట్రంప్ కూడా అక్కడ ఉన్న అధికారులు వాడు చెప్తారు, మనకు కొంచెం లిబరలైజ్ చేస్తే బాగుంటుందేమో అని. అప్పుడు ఆ సిస్టమ్ వచ్చినప్పుడు కొంచెం దాన్ని లిబరలైజ్ చేస్తారు. అంటే ట్రంప్ తీసుకొచ్చిన ఆ చట్టం ఉద్దేశం ఏంటంటే ఈ మెక్సికన్లు, ఈ లాటిన్ అమెరికన్ కంట్రీస్ నుంచి ఎక్కువగా వలస వచ్చి అక్కడే ఉండిపోతున్నారు వాళ్ళు, మెక్సికో నుంచి వీళ్ళందరూ. సో వాళ్ళందరూ ఉండిపోవడం పక్కన పెడితే వాళ్ళ ద్వారా అమెరికాకి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. సో మన వాళ్ళు అలా చేయరు అన్నమాట. సో వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం ట్రంప్ ఈ వలస చట్టం తీసుకొచ్చాడు. అయితే ఏంటంటే ప్రస్తుతానికైతే ఇది ఎఫెక్ట్ వాళ్ళకన్నా మన మీద ఎక్కువ పడుతుంది, మన విద్యార్థుల మీద. సో చాలామంది ఒకవేళ మళ్ళీ ఒకసారి వచ్చామా, ఇప్పుడు ఎక్కడన్నా పెట్రోల్ బంకులో మన చుట్టాలు ఎవరో పనిచేస్తున్నారు, అక్కడ వాళ్ళ అధికారులు దొరికారు, వాళ్ళు పంపించేస్తారు. ఒక్కసారి వెనక్కి వచ్చిన వాళ్ళు మళ్ళీ లైఫ్లో అమెరికా వెళ్ళారు. అంటే ఇప్పుడు ఇలాగే కొనసాగితే అంటే దీనికి ఎక్కడ అంటే స్టాప్ అనేది లేదు, ఇలాగే ఒకవేళ కొనసాగితే మన ఇండియా పరిస్థితి ఏంటి, మన విద్యార్థుల పరిస్థితి ఏంటంటే ఇదే విధంగా కొనసాగితే రేపొద్దున ఫ్యూచర్లో మన వాళ్ళందరూ వెనక్కి రావాలి. అయితే మన వాళ్ళు వెనక్కి వచ్చినంత మాత్రం మనకి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇక్కడ మనకి సర్ప్లస్ ఉద్యోగాలు ఉన్నాయి, మన సాఫ్ట్వేర్ జాబుల్లో ఉన్నాయి, రకరకాల ప్రాంతాల్లో ఉన్నాయి, మన వాళ్ళకి జాబులు దొరుకుతాయి. అయితే ఏంటంటే ఇంతమంది ఒకేసారి వెనక్కి రావడం వల్ల అసలు నష్టం మాత్రం అమెరికాకి, వాళ్ళ ఎకానమీ చాలా పెద్ద దెబ్బ పడింది. అక్కడ స్కిల్డ్ లేబర్ లేరు. ఇప్పుడు అక్కడ చాలామంది సాఫ్ట్వేర్ కంపెనీలకి, పెద్ద కంపెనీలకి, మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ వీళ్ళందరికీ సీఈఓలు మన వాళ్ళు ఎలా అయ్యారు, 20 ఏళ్ల నుంచి కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కి సిన్సియర్గా పనిచేయడం వల్ల వెళ్ళారు. సో ఇప్పుడు ఇప్పుడు 90sలో వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు సీఈఓలు అయ్యారు. మరి ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఒక 20 ఏళ్ళు సీఈఓలు అవుతారు. మరి ఇప్పుడు వాళ్ళందరినీ తీసేసి పంపించేస్తే రేపొద్దున ఆ కంపెనీ పరిస్థితి ఏంటి? సో కాబట్టి అంత ఈజీగా వదులుకునే ప్రసక్తి లేదు. కాకపోతే అంటే ఇది చట్టం వెంటనే అమలు చేసినారు కాబట్టి కొంచెం సిన్సియర్గా సీరియస్గా అమలు చేస్తారు. సో స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఈ 6 నెలలు ఎట్లా, అందుకే ఇప్పుడు మన వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి నెలకు ఒక 50,000 60,000 పంపించండి, ఇక్కడ మేము ఎట్లా ఒక 6 నెలలు సర్దుకుంటాం అనే విధంగా ఫోన్లు వస్తున్నాయంట. సో ఈ 6 నెలలు మన వాళ్ళు ఎట్లా ఒక సస్టైన్ అవ్వగలిగితే 6 నెలల తర్వాత పరిస్థితుల్లో మార్పు రావచ్చు. ఏదన్నా కొంచెం ఇంప్లిమెంటేషన్లో మార్పు రావచ్చు, కొంచెం సవరణలు ఉండొచ్చు. సో దానివల్ల మన వాళ్ళకి ముందు ఈలోపు ఉద్యోగాలు వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది డిపెండెంట్గా వేరే వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు. వాళ్ళు ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు సెటిల్ అయ్యారు, వాళ్ళకి పర్మనెంట్ వీసా ఉంది, వాళ్ళ ఇంట్లో కొన్నాళ్ళు స్టే చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు చూసుకుంటారు. అలా కొంతమంది చేస్తున్నారు కూడా. సో అప్పటికే ఒక సంవత్సరం తర్వాత కూడా మార్పులు రాకపోతే ఇక మన వాళ్ళు తిరిగి రావాల్సి వస్తుంది. నాకు తెలిసి పరిస్థితి అయితే అంతవరకు రాకపోవచ్చండి. అంటే ఒకవేళ మన వాళ్ళు అక్కడికి వెళ్ళి చదవకపోతే వాళ్ళకే నష్టం అంటారు. అంటే ఎంఎస్ మన వాళ్ళు వెళ్ళి అక్కడ ఎంఎస్ చేయడానికి మన వాళ్ళు వెళ్ళే ఉద్దేశం ఎంఎస్ చేయడం అనే ఒకటే కాదండి. ఎంఎస్ చేయడంతో పాటు అక్కడ సెటిల్ అవడం కోసం వెళ్తారు, అంతే తప్ప ఎంఎస్ ప్రపంచంలో వేరే కంట్రీస్తో పోలిస్తే ఇప్పుడు మన కంట్రీస్తో పోలిస్తే అక్కడ ఎంఎస్ అద్భుతంగా ఏమి ఉండదు, మామూలుగానే ఉంటుంది. అయితే ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ ఆపర్చునిటీ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మనం చెప్పా కదా, ఇక్కడ పర్ మంత్ ఒక బీటెక్ తర్వాత ఎంఎస్ చేసే ఒక అబ్బాయి పర్ మంత్ ఇక్కడ 30,000 సంపాదిస్తే అక్కడ 3 లక్షలు సంపాదిస్తాడు. అక్కడికి వెళ్తారు. సో కాబట్టి అక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. సో శాలరీ ఎక్కువ, హైక్లు ఎక్కువ, ప్లస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా బాగుంటుంది. ప్లస్ ఈ మామూలుగా ఇప్పుడు ఈ లివింగ్ కానీ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. సో మెడికల్ కూడా చాలా అడ్వాన్స్గా ఉంటుంది. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మన వాళ్ళు అక్కడికి వెళ్తారు. సో అవన్నీ ఇప్పుడు ఇండియాలో ఉన్నాయి కాబట్టి కొంతమంది ఏమన్నా సరే వెళ్ళిపోదామని వెనక్కి రావచ్చు, కానీ చాలామంది మాత్రం అక్కడే ఉండి సెటిల్ అవ్వని ట్రై చేస్తున్నారు. సో చూద్దాం మరి రాబోయే రోజుల్లో ట్రంప్ ఏమైనా కొంచెం మనసు మార్చుకుని ఏమన్నా తన నిర్ణయం మార్చుకుంటే చూడాలి. మరి అంటే ఇప్పుడు అక్కడ సెటిల్ అయిన వాళ్ళకైతే ఏం ప్రాబ్లం, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు వెళ్ళే విద్యార్థులకే ఎవరైతే H1B మీద వెళ్ళి అక్కడ ఉండి చదువుకుంటూ జాబ్ చేస్తారు పార్ట్ టైం, వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళకి మాత్రం ఇబ్బంది. సో పర్మనెంట్ వీసా వచ్చిన వాళ్ళు ఎవరు ఏం చేయలేరు, జాబ్ చేసే వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు వాళ్ళకి. ఓకే అండి, థ్యాంక్ యూ.